హాయ్ అండి అందరికీ. మేము తోట కలుపుతాం. మళ్ళీ ఇలా 5 వచ్చిండ్రు. మరి తోట అయిపోయేంత వరకు ఎంత తోట అవుతుందో కలుసుడు అవుతుందో ఉంటుందో పోతుందో చూద్దాము. ఇలా మా ఊళ్ళు కథం చేస్తారో ఏం చేస్తారో అడుగుదాం మా ఊళ్ళని. సరేనా పెద్దమ్మ? పచ్చగూర ఏరుతానవా? మరి మందు కొట్టితే ఏం కాదా? చచ్చిపోతావు. ఈసారి గడ్డి లేకుండా మొలుపు కాంచి లేకుండా తీయాల. చూసక్క ఏమో ఏరుతావేంది? ఈ గంగవాయల కూర ఏరుతాను. గంగవాయల కూర కూడా ఉంటుంది తోటలో. మొన్న చూపెడితే కదా నాకు గంగవాయల కూర ఏరుతాంటే. పప్పులు వేసుకుంటావా? పప్పులు వేసి చింతకాయలు వేసి మంచిగా చారు చెప్తా. తోటలో గడ్డి సరిగా మొలుపు కూడా లేకుండా ఈ రోజునే మళ్ళీ మొలుపు ఉంటే, ఎందుకంటే ఇంక ఇప్పుడు కలసుడు మళ్ళీ దున్నో లేదు కదా ఇలా లేకుండా తీస్తేనే మళ్ళీ పడవద్దు గడ్డి కాలు దాపుకుంటే తీసినాం మమ్మల్ని అత్త కూడా. మనం పని చేసేటోళ్ళం ఎట్లుండకుంటే ఎట్లుంటాం మరి? మనం ఆఫీషియల్గా నీడ ఒక సిటీలో సినిమాలో కూర్చుంటే ఆఫీషియల్గా ఉందాం. మనం వ్యవసాయం పని చేసేటోళ్ళం ఇట్లనే ఉంటాం. అంగిలు వేసుకుంటాం, వాళ్ళు కట్టుకుని వాళ్ళు మనం అనేది పనికి వచ్చినప్పుడు ఇట్లనే ఉంటాం. భద్రమత్తమ్మ అవునా కాదా? అంతే అంతే అంతే. అంటే పనికి వచ్చిన వాళ్ళము గట్టినే ఉంటాము అంటానా. అదే మరి మనం పనికి వచ్చిన వాళ్ళం గట్టినే ఉంటాం. ఎవరన్నా ఇతర మాదిరిగా మనం టవల్ కట్టుకొని అంగిలు దొరకకపోతే మరి పనికి వచ్చినప్పుడు ఏమన్నా జాబా ఏమన్నా? మనకి ఇదే జాబు ఇదే జాబు ఇదే తిండి ఇదే పోకట. పోదామంటే పోలేదు నా లేదు. ఎవడు పిలిచట్లేరు. ఇప్పుడు సీజన్ తగ్గింది కదా అత్తమ్మ? సీజన్ తగ్గిందని మళ్ళీ సీజన్ రాదా మరి? మళ్ళీ పిలువరా? ఎందుకు పిలువరు? ఇట్లా పిలిచిన వాళ్ళకే పోరు, అది పిలవని వాళ్ళని ఎందుకు అనారా మరి? ఆ రోజు మేము ఫంక్షన్ కాడ ఉన్నాం, కోయలే. తోట ఈ బంతి చెట్టు చూడక ఎంత నీట్గా పూసిందో పువ్వు. ఇది ఇప్పుడే స్టార్ట్ అవుతాను. ఇది మన పచ్చబంతి చెట్టు బాగా పూసింది. ఎర్రబంతి పూలే అందంగా ఉన్నాయి. ఎర్రదే అందంగా ఉన్నది. తోటెమ్మటి కదా మంచి నీట్గా వచ్చింది చెట్టు. పట్టణాలు లేవత్తమ్మ, బోనాలకే. బంతి చెట్లు ఎంత మంచిగా పూసినాయి. తోటెమ్మటికి అంతగానం గడ్డి కోసుకుంటా కలిస్తే నీట్గా ఉంటుందని. అసలు గడ్డి లేకుండా తోటలోకి ఎట్లా పొద్దుగాల పోయినాం. ఎప్పటికి నీకు వచ్చినా ఏమంటావు? గడ్డి కావాలి, దబ్బన పోవాలి అంటావు. ఇది కలిసిపోవాలంటావు. ఇది కలిసిపోవాలని ముచ్చితేనా? ఏడన్నా మరి దూరం మరి ఎప్పటికి వచ్చేటోళ్ళు పొద్దుగాల పోదాం తీయాలా? ఎప్పటికి వచ్చేటోళ్ళు దూరం మరి ఇడిచిపెట్టిపోదాం కాదు. చేను ఇంత గడ్డి ఇడిచిపెట్టిపోదాం. చేను ఇంత గడ్డి ఇడిచిపెట్టుకొని చదివేనా నువ్వు? మరి ఎట్లా సుశక్క? ఇడిచిపెట్టిపోదామా? తల్లి కావు కలువు రోజునే పొంటి అయినా మంచిదే పెద్దమ్మ. కొంచెం ఈ కడ చెట్లకు మరి దగ్గర గొయ్యకాయ కాదు పెద్దమ్మ. లేట్ అవుతుందంటే మరి ఈ చెట్టు చుట్టూ గడ్డి మందు కొడితే ఎట్లుంటుంది? ఈ చెట్టు ఖరాబ్ చూసక్క. మరి ఇటే తిరుగుదాం మనం. మరి పడదాం పట్టు. ఈ కడ దాకా కలితే తేట ఉంటుంది. కాదు ఇప్పుడు ఏరామా తోట? కాదు మళ్ళీ గడ్డి పడేసరికి చెట్టుకు 4 గాయలు. 10 రోజుల వరకు తోట చెట్టు పండింది. చెప్పు ఒక్క కాయన పండింది. ఏమో ఒక చెట్టుకు 2 ఉంటాయి. నాకు అక్కడ 3 ఉన్నాయి. ఆ 3 ఇంకా దూరగాయలే. అది ఫస్ట్ పడలే కదా దాంట్లో ఏరుతాం. కాదక్క, ఫస్ట్ కాపు పడితేనేమో మరి అంటూ మంజుల దాంట్లో కూడా పడ్డాయి. మాదెందుకు మరి వెనక పడ్డది? నాకు తెలుసు అమ్మ ఇంట్లో పెట్టిన వాళ్ళది అన్నీ ఒక్కసారి పెట్టినాయి. అది ఇత్తనం తీరు కావచ్చు పెద్దమ్మ. ఇతనం తీరు కావచ్చు. మళ్ళీ 5 ముగ్గురు తీసుకుపోయి ఎవరు
మరి ఎందుకు కానీ అది చాలా మందికి తోట ఎక్కువ పండింది, చాలా మంది తీసుకుపోయి ఏం చేస్తారు అక్క. కాదకి గడ్డి పెద్దగా అయిందంటానవా? గడ్డి మంచిగానే వస్తుంది, ఏర్లు లోపలికి పోలే. పోయినా పోకుండా ఇట్లా కలవాలి మరి. అవ్వ ఇట్లంత పడంగానే పీకుడు, మొత్తం పడంగానే పీకుడు, మంచిగా ఉండని ఇట్లనే పీకాలి మంచిగా. కొన్ని సద్దులు పట్టుకొచ్చిన నేను, అన్నీ అంటే కొన్ని పట్టుకొచ్చిన. చూడు పోదు నాటు ఎవరు ఉన్నాయో ఎవరు లేవాలి, నాకు ఎట్లా ఏర్పాటు కడుక్కున్నా మంచిగా మంది చేతులు కాళ్ళు గిట్ట తిరుగుతాయి. గట్లుంటుంది బాబో, ఏం లేదు నీ కొడుకు, నీ కొడుకు ఏం లేదు ఇక. నా కొడుకు నేను ఏం చేస్తాడు? మా అమ్మను బాయ్ కాదు పారేసిందని రాదు, ఏ గట్ల పారేసిన నీకేం ఖర్చు లేదు, ఖర్చు పెట్టు. గట్లా అంటాడా? గంట ఖర్చు పెట్టి ఓడిచిపోదు గంట. రాసి కడుకో పెద్దమ్మ. ఇంకుంటే తేవదు నాడా ఉన్నాయా? సుషక్క అయిపోయింది ఏంది అన్న, దబ్బున తిన్నా చారు కదా, దెబ్బ దెబ్బ జారిందట. చారు కాబట్టి కోడిగుడ్డుతో తిన్నా, ఎగ్గు తిన్నా, ఎగ్గు చారు. మరి రమేష్ సాయంత్రం అంటూనే ఉంటుంది. పెద్దమ్మ ఏమైంది, నీకు తినబుద్ధి అవుతుందా? మంచిగానే ఉంటుంది, పచ్చిమిరపకాయలు వేసి ఉంటే. గిన్నెలు కూడా మూత పెడతాను చూసాక. తిన్నాక టిఫిన్ మూత పెట్టకుంటే ఏం చేయాలి చెప్పు? అన్నం తిన్నాక వాళ్ళు తిని కవర్ సెల్లుకు తెచ్చుకున్నావా? సెల్కు పచ్చకూర తెంపినావా అక్క? ఈ కవర్ నీరా మరి మళ్ళీ కవర్ బంగారమా? ఆ కవర్ నాకంటే నేనేం చేయకపోయేటప్పుడు కదా అక్క ఊరిని పెట్టండి మరి. ఇల్లు వద్దు, నీ కవర్ నీకే ఇస్తా. ఎవరి సొమ్ము వాళ్ళకే ఉండాలి. సరిపోతుంది మరి ఆ పచ్చకూర? మా ఇద్దరికి ఎప్పటి కావాలి బుజ్జి? సరే. అవగారిది అదనగా తినేదాన్ని నువ్వే, ఎవరు తినడు నీ లెక్క. నేను ఎవరి సొమ్ము తినను. కాదు కాడు కూడా అయిపోయిందా? డబ్బున కడతాను తినరా? తెలుసా నీకేం తెలుసు? నాకేం తెలియదు. నేను అట్లా తినేదాన్ని అసలే. చెప్పగారు చెప్పువాను మొక్కం గిట్టిన. అత్తమ్మ మంచులు పోయినా పోయి రాగింది పోతాడు పోయి ఏ లేకపోతే కదా సుషక్క అన్నం తిందాం పారుగా. తిందాం మళ్ళీ ఏం చెప్తాను వాడు. పెద్దమ్మ అన్నం తిని అట్ట నుంచి ఇటు వద్దాం దారి. అన్నం అయిపోద్ది ఏముండదు, ఆకలి అన్నం అరగదు. భద్రమత్తమ్మ రావు? వస్తానా? ఎప్పుడు? ఇప్పుడే వస్తాను. నువ్వు ఎట్లా చెప్తావు? మళ్ళీ మా ఈరోజు మళ్ళా అరగదు అరగదు. టైం 1:30 అయినట్టుంది అక్క. సూలే కానీ నేను అందాజు చెప్తాను. మబ్బుల పడుతుంది కదా. లేవరు మళ్ళా నీళ్ళు తెచ్చిండా చేయి కడుక్కొని తిందురా. పెద్దమ్మ లే లే లే. టైం ఎంత అవుతుంది? యాళ్ళ అయిందా? ఇటు చూడు. పోదామా? నడిచేపోవాలి మరి. అల్లుడు బండి కట్టాడట, ఒడ్ల మీద పరదా కప్పి రానిపోయిండు. ఇలా కాదు, రేపు ఉండదు కానీ పోదాంపా. సరేనా? సరే. అత్తమ్మ సపోర్ట్ చేయవు? అత్తమ్మాట ఇక నీ బిడ్డకు నీ కథ అని అంటాను. అత్తమ్మ నీ బిడ్డ నీ కథ. కొడుకు ఒడ్ల మీద పరదా కప్పి రానిపోయిండు, నడచలేనట అంటాను. ఎప్పటికైనా నీ కొత్త పొదువుకాలే, తెల్లారొద్దు పొదువుకాలే, నీ గడ్డి పీకాలే. ఇక మాకు ఎప్పటికీ నీతోనే ఒక కట్టం. మరి కట్టం ఎప్పటికీ నీతోనే ఒక కట్టం. ఇప్పుడు నిన్ను చేసుకున్నాక ఒక కట్టం, మళ్ళీ ఇక సంసారం చేస్తా అంటే ఇంకో కట్టం. మరి అంతే. కొడుకులు కోడళ్ళు మరి ఇప్పుడు పానం ఉన్న అన్ని రోజులు కష్టపడాలి. ఎవరి కోసం పడతాను? కష్టపడతాం కానీ ఇక కూర్చునే రోజులలో మీరే పెట్టాలి బువ్వ. మేమే కూర్చు, మీ కడ ముందు మేమే కూర్చుంటే ఇక మీకేం పెడతాం మరి. పెట్టాలి మరి. ఇక ఎట్లా అట్లా ఇక పోదాం. మళ్ళీ చీకటి అయితే దాన్ని తిడతారు ఇక కొంచెం అటు ఇటు అయినా కూడా. తిట్టరా మరి? తిట్టకుండా ఎవడో కొట్టాడు మరి అందుకే రారు ఇక. మరి
సుశాఖ ఓ అమ్మ కూర్చున్నావేంది చూసాకలే కనబడుతున్నా చెట్టు రావిగా ఒక్క కడకి ఇంత వెళ్ళింది రారిగా పోదాం లేట్ అవుతుంది మరి బండి మరి ఆయన పొలాల నుంచి మరి బట్టలు ఇప్పుడు సరికి కొత్తగా కావచ్చు రారిగా మనం ఇక నడదాం పరి నడదాం రాదు నాకు కూడా ఉన్నది గడ్డి బాగున్నది కాదు గడ్డి బాగుంటే ఇక వెళ్ళొద్దాము బాకెట్ వద్దత్తమ్మ ఉండని ఉంటానా నేను అట్లా కాదక్క గడ్డి ఉన్నా కూడా మనం కలుపుతూనే ఉండాలి లేకున్నా కలుపుతూనే ఉండాలి ఇక అది కరెక్ట్ కానీ ఉంటాను నువ్వే చెప్పరాదు ఉండవు కానీ మరి గట్టి వెళ్తాం అరే రామా ఎవ్వరు కాదు నా ముచ్చట చెప్తాను నేను ఎవ్వరు ముచ్చట చెప్తాను చెప్పుకుంటా ఇంటికి పోయే టైం అయింది ఇక సాయంత్రం పొద్దున్న దాకా కలిసినాం పోతాను బాయ్ చెప్పేద్దామా బాయ్